తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి మే 1 నుంచి గురుగ్రహ మార్పు అనేది మేషరాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు గురుగ్రహ మార్పు వల్ల వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే వీరికి సంబంధించిన పరిహారాలు కూడా మాకు తెలియచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహం మార్పు అంటే సంవత్సర కాలం పాటు ఉండే గురువు మే 1వ తారీఖు 12:06 కృత్తికా నక్షత్రం 2వ పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశం జరుగుతుంది. వృషభ రాశిలో ప్రవేశం జరుగుతున్నప్పుడు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం చూస్తే, దేవగురువైన బృహస్పతి గురువు కుటుంబకారకుడు, సంతానకారకుడు, భాగ్య లాభాధిపత్యాన్ని వహించే గ్రహం గురువు. ఈ గురుగ్రహం వల్ల ఏమి జరగబోతుంది అని అంటే, వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు వల్ల ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి. అంటే పొదుపు పాటించాలంటే మితభాషిగా, అంటే ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా డబ్బులు ఖర్చు చేసుకోకూడదు. ఎందుకంటే కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఉన్నాయి వాళ్ళకి. ఎలా అంటే గోచారరీత్యా 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడు. జన్మంలో గురువు అనేవాడు మధ్య రకంగా ఇస్తాడు. అయితే మిగతా గ్రహాల యొక్క ఫలితాల వల్ల కొంత అనుకూలమైన ఫలితం అనేది జరుగుతుంటుంది వీళ్ళకి. అయితే గురువు వల్ల ఏంటంటే కొంత డబ్బులు ఖర్చు కావడానికి కారణం ఏంటంటే, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం, పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేయటం, కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా గృహ ఉపకరణ వస్తువులకు కొనుగోలు చేసే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ మే నెలలో ఉందండి. ఈ మే నెలలో ఉంది. ఎందుకంటే ఈ నెలలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు, కొంత ఖర్చులు పెడతారు. అంటే వృధా ఖర్చులు కావు, అంటే 25% వృధా ఖర్చులు జరిగే అవకాశం ఉంటుంది మే నెలలో. అందువల్ల ఈ సంవత్సరం పాటు ఉండే గురుగ్రహం వల్ల వాళ్ళ యొక్క ఫలితం, అంటే ఈ సంవత్సరం పాటు ఉంటుంది ఈ ఫలితం అనేది, గురుగ్రహ ఫలితం అనేది. అందువల్ల ఈ సంవత్సరం పాటు కూడా కొంత ఖర్చులు తగ్గించుకోవాలి. అంటే ఎంతవరకు పొదుపు చేస్తున్నాం, ఎంతవరకు మనం ఖర్చు చేస్తున్నాం, ఎంతవరకు ఖర్చు చేయాలి, ప్రధానంగా వీళ్ళ యొక్క స్థితి ఏమిటి అనేది ఆలోచన చేసి డబ్బులు ఖర్చు చేసుకోవడానికి చూసుకోవాలి. అంటే ఎంతవరకు మనం చేయగలుగుతాం, ఎంతవరకు ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం అనేది చూసుకోవాలి. అంటే గురుగ్రహం అనేది ఏమిటంటే కొన్ని వస్తువులు, అంటే డబ్బుని కొన్ని రూపాల్లో మార్పు చెందుతుంటుంది. అంటే ఆ మార్పు జరగటం ఒకటి, 25% వృధా ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ ఖర్చుల్ని కొంత ఆపుకోవాలి, అదొకటి. అలానే దానితో పాటు మితభాషిగా ఉండాలి, అంటే ఎక్కువగా మాట్లాడకూడదు. అంటే ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని కొంత ఆలోచన చేసి చాలా జాగ్రత్తగా నెమ్మదిగా వ్యవహరించాలి. అంటే లేకపోతే అనవసరంగా డిస్టర్బెన్స్ అనేది కాకూడదు. ఎక్కువగా మాట్లాడద్దు, ఇంకా ఎక్కువగా ఖర్చు అనేది చేయదు. ఖర్చులు పెరుగుతుంటుంటాయి, ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు రాకుండా ఉండడానికి తోటి సహచరులతోటి ఎంతవరకు ప్రవర్తించాలో అంతవరకు ప్రవర్తించాలి. అయితే అధికారుల యొక్క మన్ననలు వస్తాయి, ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు. నూతన వ్యాపారంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం అంతా పెట్టుబడి పెట్టకూడదు. ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించాలి. అంటే ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా కొనసాగించలేదనుకోండి, కొనసాగించాలంటే కొత్త వ్యాపార పరంగా, భాగస్వామ్య వ్యాపార పరంగా వెళ్ళకూడదు. అంటే ఎవరినైనా పెట్టుబడులు తీసుకొచ్చిన వాళ్ళతో లిటిగేషన్స్ వచ్చి గొడవలు జరిగే సందర్భం ఉంటుంది. ఉన్న వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అంటే అనవసరంగా డిస్టర్బెన్స్ పొందకుండా ఉండటం చాలా మంచిది. అంటే జన్మంలో గురువు ఉన్నాడు కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే అమ్మా ఒకటి, మనం నిజాన్ని చెప్పామనుకోండి వాళ్ళు జాగ్రత్త పడతారు. ఈ వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా గురువు మిశ్రమ ఫలితమే ఇస్తుంది గ్యారంటీగా. అందువల్ల జాగ్రత్త పడ్డారనుకోండి వాళ్ళని మనం సేవ్ చేసినట్టు అవుతాం, వృషభ రాశి వాళ్ళందరినీ. అందువల్ల పొదుపు పాటించండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పరంగా కూడా శ్రద్ధ పెట్టాలి వీళ్ళు. అంటే సమస్యలు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వస్తాయి, సంతాన పరంగా కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి.
అయితే ఏకాదశ స్థానంలో రాహు స్థానం వల్ల బలం వల్ల కొంత అనుకూలమైన పరిస్థితులు వస్తాయి వీళ్ళకి. ఎంతవరకు? కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. మిగతాదంతా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అలానే తోటి సహచరులతోటి, అంటే వీళ్ళకి ఏంటంటే వృషభ రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల వృత్తిపరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే తోటి సహచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తోటి ఎక్కువగా మాట్లాడకూడదు. అంటే నేను ఇందాక చెప్పిన మితభాషగా ఉండాలి. ఎక్కడెక్కడ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయకూడదు. లిటిగేషన్స్ మధ్యలో దూరకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అతి వేగం అనేది పనికిరాదు. సంతాన పరంగా కొంత ఆందోళన ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం, దానికి డబ్బులు ఖర్చు పెడతారు. అంటే మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవైపు మంచి జరుగుతుండగా ఒకవైపు చెడు జరుగుతుంది. అంటే అంత భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు, కానీ డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అంటే ఏ మాట పడితే ఆ మాట పక్కన వాళ్ళకి చెప్పకూడదు. అంటే చెప్పటం వల్ల వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా మనం ఆలోచన చేసి, కొంతమంది సలహాల ద్వారా 10 మందిని ఆలోచన చేసి మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సి వస్తుంటుంది ఇక్కడ. అంటే అధికంగా శ్రమ చేస్తేనే వాళ్ళు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. వేరే వ్యాపకాల మీదకు వెళ్లకుండా చదువు అనేది ఇంపార్టెంట్ అని తీసుకుని ముందుకు వెళ్ళాలి. విదేశాలకు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం లేవు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. స్త్రీలు ఏంటంటే స్వేచ్ఛాభావం, స్వతంత్రము, కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను పట్టించుకొని ముందుకు వెళ్ళి ఏం చేయాలని ఆలోచన చేసే వ్యక్తిత్వంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే నా జీవితాన్ని నడిపించాలి, నా ఇంటిని నడిపించాలి, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రాబ్లమ్స్ రాకూడదు అనే ఆలోచనలో అన్వేషిస్తుంటారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 5వ స్థానం రాహు యొక్క ఫలితం వల్ల కూడా సంతాన పరంగా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే సంతాన ఇబ్బందులు కలుగుతాయని కాదు, వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచన చేయాలి కదా. భవిష్యత్తును బట్టి కూడా మన ఆలోచనలు సరళి మారిపోతుంటాయి. ఆ భవిష్యత్తును కూడా మనం చూసుకొని చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి మనం ముందుకు వెళ్ళామనుకోండి, మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి మటుకు కొంత మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొన్ని పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే మే నెలలో? గురువు యొక్క అనుకూలత సాధించడానికి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామిం బృహస్పతి. అలానే హిమకుంద మృళాలాభం దైత్యానం పరమగురు సర్వశాస్త్ర భక్తం భార్గవం ప్రణమామ్యం అనే మంత్రాన్ని, అంటే గురుశుక్రుల యొక్క మంత్రాన్ని చదవటం ఒకటి. దానితో పాటు చేయాల్సినవి ఏమిటి అని అంటే దత్తాత్రేయ స్వామి యొక్క కవచము, దత్తపాలనం కూడా చేయటం మంచిది. అలానే శనగలు దానం చేయాలి గురువారం రోజున. అంటే గురువారం రోజున శనగలు 9 సార్లు, అంటే 9 గురువారాలు శనగలు దానం చేయటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం అని ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి, ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.